ఐ నో మీరు తమ్నేల్ చూసైతే ఈ వీడియోలోకి వచ్చి ఏదో మీకు నచ్చింది ఏదైనా దొరికిద్దామో అని ఎక్స్పెక్టేషన్తోనే మీరు వీడియోని అయితే నొక్కుంటారు. కానీ ఈరోజు వచ్చేసి ఏంటంటే డే 1 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద జెమ్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో ఈ రోజు నుంచి నేను ఏమనుకుంటున్నానంటే నేను చాలా ప్లేసెస్కి తిరుగుతూ ఉంటాను హైదరాబాద్లో, అండ్ చాలా కొత్త పీపుల్ వస్తూ ఉంటారు హైదరాబాద్కి. సో నేను వండుకొని ఏమనుకుంటున్నానంటే ఇలాంటి వాళ్ళందరికీ అసలు హైదరాబాద్లో ఏముంటుంది, ఎలాంటి ప్లేసెస్ తిరగచ్చు, మీరు నేచర్ని ఇష్టపడే వ్యక్తులా, లేకపోతే ఆర్ట్ని ఇష్టపడే వ్యక్తులా, లేకపోతే అడ్వెంచర్, థ్రిల్, మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనుకున్నా కానీ. సో ఈరోజు అయితే మన ఛానల్లో నేను ప్రతి డే వైజ్ ఎలా మీరు హైదరాబాద్ తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేది అయితే నేను పెట్టబోతున్నాను అనమాట. అయినా మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, అన్ని పెయింటింగ్లో చూపిస్తున్నా, అసలు ఏం చూపిస్తుంది పిచ్చపిల్ల అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు ఫస్ట్ డే అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ప్లేస్ మీకు అయితే చూపించబోతున్నాను. సో చూపించే ముందు అయితే మన ఛానల్కి ఫస్ట్ వచ్చి ఉంటే కనుక మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ జస్ట్ ఇమిటేటెడ్, ఐ నో ఇట్ వాజ్ వర్స్ట్. ఓకే నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. యాక్చువల్లీ ఈ వీడియోకి నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫోన్ కొట్టు సోది పెట్టు అని చెప్పేసి అమృతంలో ఒక ఎపిసోడ్ అయితే చూశాను అనమాట. నేను అది చూసినప్పుడు నాకు ఒక నొస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. లైక్ హౌ వి వర్ లైక్ చిన్నప్పుడు మన టీవీస్లో ఈ షోస్ వచ్చేవన్నమాట, వేర్ యూ యూస్ టు కాల్ దెమ్. అసలు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఒక్క టీవీ ఛానల్లోకి కూడా ఫోన్ తగలలేదు, అదేం విచిత్రము. సో ఈరోజు నేను టీవీలో చూస్తున్నప్పుడు అమృతంలో ఈ ఎపిసోడ్ చూసినప్పుడు అయితే నాకు ఆ నోస్టాల్జియా ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అలానే మీకు ఈ వీడియోలో అయితే నాతో పాటు మీరు ఒక 25 నిమిషాలు ఉండబోతున్నారు. ఐ నో ఇట్స్ వెరీ బోరింగ్. 25 నిమిషాలు ఉత్త విజువల్స్ చూసుకుంటే మీరు ఎలా కూర్చుంటారు చెప్పండి, ఆబ్వియస్లీ. సో నేను ఆ ఎపిసోడ్ ఇన్స్పిరేషన్తో ఫోన్ కొట్టు సోది పెట్టు లాగా ఎపిసోడ్ లాగా మీరు వీడియో చూసుకోండి, కింద సబ్స్క్రైబ్ కొట్టేయండి, నేను చెప్పే సొల్లు వినండి. అండ్ సొల్లు వింటామని చెప్పాను కదా అని చెప్పేసి నెగిటివ్గా తీసుకోకండి. మీకు టైంపాస్ అవ్వకపోతే టైంపాస్ చేసుకోవడానికి మాత్రమే మీకు ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి ఈరోజు మేము వచ్చింది స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ అనమాట. సో యాజ్ యూజువల్ నేను చాలా కాస్ట్లీ ప్లేసెస్ చాలా తక్కువగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్టే కాదండి, మన క్లాస్లో కరాచీ బేకరీ బిస్కెట్ కూడా దొరికిద్ది. సో స్టేట్ ట్యూన్, మీరు వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఈ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో అసలు మీరు ఎక్కడెక్కడ తిరగచ్చు, ఏమేమి చూడొచ్చు, అసలు ఈ ప్లేస్ ఎప్పుడు మీరు విజిట్ చేస్తే బాగుంటుంది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇందులో చూపిస్తాను. సో యాక్చువల్లీ ఏంటి అంటే నేను అస్సలు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో అడుగు పెట్టినప్పటి నుంచి బిల్డింగ్ నుంచి బయటకు వచ్చే వరకు రికార్డ్ చేస్తూనే ఉన్నాను. మిడిల్లో ఆబ్వియస్లీ తినే టైం తప్ప. చెప్పా కదా, తినేది కూడా మళ్ళీ మీకు ₹1 కూడా ఖర్చు అవ్వలేదు. ఐ డోంట్ నో, నేను యాక్చువల్లీ వీకెండ్లో అయితే వెళ్ళాను. ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ సాటర్డే. మరి మనకి ఫుడ్ సాటర్డే మాత్రమే ఉండిద్దా, లేకపోతే ఇంకా మిగిలిన రోజులు కూడా ఉంటాయి అయితే మనకైతే తెలియదు అనమాట. సో యాక్చువల్లీ మీరు ఇందాక వీడియోలో చూసినట్లయితే మనం యూజువల్లీ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లోకి రావడానికి అయితే ₹1 కూడా మనకైతే ఏం ఛార్జ్ చేయరు. సో లోపలికి వచ్చిన తర్వాత మాకు ఇది నేను చూసిన సెకండ్ ఆర్ట్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క పెయింటింగ్స్ అండ్ వెరీ ఫ్యూ ఆర్ట్స్ మాత్రమే నాకు అర్థమైంది. మేబీ నా బుర్ర అంత మెచ్యూర్డ్ కాదేమో. అండ్ యు నో వాట్, అసలు ఏదైతే మీకు అస్సలు అర్థం కాకుండా ఉందో అది ₹3 లక్షలు బాబు. నేను షాక్ అయిపోయాను. అస్సలు ఇక్కడికి వచ్చి ఒక పెయింటింగ్లు అమ్ముకొని ఈజీగా బతికేయచ్చు. ఏముంది, పెయింటర్ని వేసి ఊపిరి సినిమాలో ఇన్స్పిరేషన్తో ఎంతమంది కళాకారులు ఉన్నారో తెలుసా ఇందులో. ఐఎమ్ నాట్ అగైన్ sarcastically I'm saying, I'm not criticizing anyone, but really I didn't understood what they drew. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామన్నమాట. సో ఈ పెద్ద మనుషులందరూ దీనిలోంచి బయటకు వచ్చారు. సో ఇది మన ఫస్ట్ గ్యాలరీ నెంబర్ 1 అనమాట. సో నేను ఇప్పటి వరకు ఒక ఆర్ట్ మ్యూజియంకి కానీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి కానీ నేను వెళ్ళిందే లేదు. సో దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ టైం. అండ్ వీడైతే ఒక చెక్కలో ఇది పెట్టాడు కదా, దీని కాస్ట్ చెప్పానంటే మీకు మైండ్ ఎగిరిపోద్ది. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఇట్ ఈజ్ ₹1,51,000. ఇట్స్ మధుకర్ ముచర్లా. అండ్ ఇతను చేసిన మోస్ట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రైజింగ్ వచ్చి ప్రతిదీ lakhsలోనే ఉంది. అండ్ ఈ పార్టీకి మీరు నాకు తెలిసి మీకు బుర్రనొప్పి వచ్చేసి ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు ఈ వీడియో వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇంకా కూడా మీరు ఈ వీడియో వదిలేసి వెళ్ళలేదంటే కంగ్రాచులేషన్స్, మీకు నా సోది నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నౌ సో టు మై ఫెలో సోది వినే నా ఫాలోవర్స్ లారా ఆర్ నా వీడియో చూసే అభాగ్యుల్లారా, మీకోసం నేను ఇంకా 18 minutes నేను ఇదే సొల్లు పెడుతుంటాను. ఇప్పటికీ మీరు వింటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆర్ మై జెన్యూన్ సబ్స్క్రైబర్ బ్రదర్స్.
సో ఇక్కడ రాక్ ఆర్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ రాక్ ఆర్ట్ వచ్చేసి ఐ ఫెల్ట్ ఈ ఆర్ట్ బాగుందనిపించింది. ఎందుకంటే యాక్చువల్లీ మిగిలిన చూసిన వాటన్నిటిలోకి ఇట్ విల్ బి ఫార్ మోర్ బెటర్. అసలు ఎంత బాగా పెయింట్ చేశారు ఒక రాయి మీద కొత్తగా. అండ్ కొన్ని అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. మేము మా ఫ్రెండ్స్ అయితే పిచ్చ జోకులు వేసుకుంటున్నాం అనమాట. అయితే మేము ఒక 3 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళాము. సో ఆబ్వియస్లీ మన పిచ్చ గ్యాంగ్ ఫ్రెండ్స్తో వెళ్తే కనుక ఆబ్వియస్లీ వాళ్ళు మనకి చాలా చాలా జోక్స్ చెప్తూ ఉంటారు అండ్ ఫుల్ నవ్వుతాం అనమాట. సో ఇది మన మొత్తం రాక్ ఆర్ట్ అనమాట. ఇది నాకు కొద్దిగా అర్థం కాలేదు. యాక్చువల్లీ 3 పెట్టారు, 3 మీద ఒకటే పెయింట్ వేశారనమాట. సో దాని మీనింగ్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. మేబీ ఏదైనా వర్కర్స్ని సింబలైజ్ చేస్తూ అది అలా పెట్టుండొచ్చు మేబీ. ఇలా అయితే నేను మీకు వీడియోస్లో ప్రతి రూమ్లో, ప్రతి ఫ్లోర్లో, ప్రతి పెయింటింగ్ నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో మీరు అది చూస్తూ వెళ్ళిపోండి నేను చెప్పే కబుర్లు వింటూ. సో బై ద వే, అసలు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన చాలా పనుల్లో అసలు ఖచ్చితంగా మిస్ చేయకుండా చేయాల్సిన పని ఏంటి తెలుసా? బిర్యానీ. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు జర్మనీ నుంచి వచ్చారనమాట. సో వాళ్ళకి అసలు ఫస్ట్ టైం ఇండియా రావడము. సో నేనైతే తీసుకెళ్ళాను. వాళ్ళున్న 7 days బిర్యానీలతో చంపేశాను వాళ్ళైతే. వాళ్ళకి డబల్ మసాలా చెప్పుకొని తింటుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసే పాపం బిడ్డలకి అసలు. సో హైదరాబాద్లో మనకి చాలా చాలా మంచి బిర్యానీ ప్లేసెస్ ఉంటాయి. అందులో నాకు తెలిసిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నవాబ్స్ అనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ ఒకటే ప్లేస్లో డిఫరెంట్ బిర్యానీస్ నచ్చదు. ఇప్పుడు కొన్నిటికి కొన్ని ఫేమస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిస్తా హౌస్లో మీరు కొండాపూర్ బ్రాంచ్కి వెళ్ళారనుకోండి, మీకు మటన్ కీమా బిర్యానీ బాగుండిద్ది. అదే మీరు నవాబ్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ మటన్ దమ్ బిర్యానీ బాగుంటుంది. అండ్ పిస్తా హౌస్లో సిగ్నేచర్ డిష్ వచ్చేసి ఏంటి తెలుసా? జఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ. లేదు మనకు బడ్జెట్ తక్కువ ఉంది, క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఉందిగా మన మెహఫిల్, హ్యాపీగా వెళ్ళామా. అసలు ఎనీ టైం మీరు పెట్టే డబ్బులకైతే ఖచ్చితంగా వర్త్ ఇట్ అని చెప్తానమాట. సో లేదు మీరు పాన్ ఏషియన్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారు, ఇండో చైనీస్ ట్రై చేయాలనుకుంటున్నారు, కొంచెం ఫారెన్ కొత్తగా తినాలి అనుకుంటే మీకు ఉన్న ప్లేసెస్ వచ్చేసి టెక్బోకి, మెన్యూ, 7 Sisters, బ్రూబైట్ బిస్ట్రో, ఇలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. బ్యాబిలోన్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. ఎందుకో చెప్పనా? మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. మన కిడ్నీ అమ్మేసుకొని రావాలి అక్కడికి వెళ్ళారంటే మీరు కనుక. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ఎంత చూసినా తరగని సముద్రంలాగా మీరు ఇప్పటిదాకా ఈ వీడియోలో చూసిందంతా కూడా గ్యాలరీ 1. ఇలాంటి గ్యాలరీస్ మనకి ఆల్మోస్ట్ 7 గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈ ఆర్ట్ వచ్చేసి క్వైట్ యూనిక్గా ఉంది. అంటే ఇది చాలాసేపు మేము మా ఫ్రెండ్స్ ఏం ఆలోచించామంటే ఇది కిటికీయా లేకపోతే డోర్ అని చెప్పి చాలా ఆలోచించామన్నమాట. కానీ ఇప్పటి వరకు ఈ గ్యాలరీ 1లో చూసిన వాటితో అయితే చెప్పాలంటే ఇది చాలా 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 బెటర్ పెయింటింగ్ అనమాట. సో యాక్చువల్లీ అదొక ఇల్యూషన్ అనమాట. లైక్ కైండ్ ఆఫ్ విండోస్ ఓపెన్ చేసినప్పుడు కానీ అది కాకపోతే కింద గుమ్మం ఉంది కాబట్టి లాస్ట్కి మేము అది డోర్ అని ఫిక్స్ అయ్యాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక ఆర్ట్ ఉంది. ఈ ఆర్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఎలకలు అండ్ గూళ్ళు ఇవే ఉన్నాయి. దానిలో మీనింగ్ ఏంటనేది నాకైతే ఏం అర్థం కాలేదు. సో చాలాసేపు ఆలోచించాం కానీ ఇంకా మా బ్రెయిన్స్కి అంత కెపాసిటీ లేదని అర్థమైంది. ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడ వేరే పెయింటర్ వచ్చేసి కొంచెం 3D పెయింట్స్ కైండ్గా వేశాడు. ఇలాగ మనకి ఒక 3-4 పెయింటింగ్స్ అయితే వేశాడు అనమాట ఈ అబ్బాయి. సో ఇక్కడ చూస్తేనే కనుక మోస్ట్లీ ఒక లారీ రిలేటెడ్గా ఎక్కువగా థీమ్ అయితే ఉందన్నమాట ఈ అబ్బాయి పెయింట్ చేసిన వాటిలో వచ్చేసి. మనకి మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే 3 పెయింటింగ్స్ ఒకటే పెయింటర్ వేశాడు. సో ఆ పెయింటర్ లైక్ మోస్ట్లీ సిమిలర్ థీమ్ అనేది చూస్ చేసుకున్నాడు అనమాట. నాకు ఇది చాలా బాగా అనిపించింది. దీని కాస్ట్ అరౌండ్ 1,50,000 అనుకుంటాను. ఆ ఆర్ట్ది చిన్ని చెప్పులు అనమాట. చూడ్డానికి చాలా క్యూట్గా అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి 2 పిల్లోస్ అనమాట. అది ఐ డోంట్ థింక్ అంత అట్రాక్టివ్గా ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంక ఇవన్నీ నార్మల్ వేరే ఆర్టిస్ట్ పెయింటింగ్స్ ఇంకా 1 by 1 ఇక్కడ మనకైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇలాగా మనకు ఒక బుక్ ఉంటుందన్నమాట. మీరు ఆ గ్యాలరీలో చూసిన ఆల్ ఐటమ్స్ లైక్ ఇందాక మనం చూసాం కదా ఈ పెయింటింగ్స్ అన్నీ. సో ఈచ్ పెయింటింగ్కి దాని లైక్ టైటిల్ ఏంటి, దానిలో ఏమేమి మెటీరియల్స్ వాడారు అండ్ ఏ ఇయర్లో దాన్ని చేశారు, ఆ ఆర్టిస్ట్ పేరేంటి, అది మొత్తం దాని డైమెన్షన్స్ లైక్ దాని సైజ్, లెంత్ ఎంత, విడ్త్ ఎంత అండ్ ఈచ్ దానికి వాళ్ళు ప్రైజింగ్ చెప్తారనమాట. అంటే వాళ్ళు చేసిన ఆర్ట్కి వాళ్ళు లైక్
పెట్టుకున్న ప్రైస్ ఎంత అనేది ఇక్కడ ఉండిద్ది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏదైతే పెయింటింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇక్కడ నుంచి ఆ ప్రైస్ చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇది మీరు అబ్జర్వ్ చేసి ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు, అవి చిన్ని చెప్పులు అనమాట. ఈ చిన్ని చెప్పులు మై బ్యాడ్, ఇట్ ఈస్ 70,000 రూపీస్. సో ఇలాగా మనకి మొత్తం ఒక బుక్లో, ఇది యాక్చువల్లీ బుక్ ఆఫ్ 2 గ్యాలరీస్ అనమాట. మీరు ఈ వీడియోలో ఇప్పటిదాకా చూసింది ఏంటి అంటే ఓన్లీ గ్యాలరీ నెంబర్ 1 అనమాట. సో ఈ బుక్లో వచ్చేసి గ్యాలరీ 1 ప్లస్ గ్యాలరీ 2కి సంబంధించిన ఆల్ ఆర్ట్స్ అనేది ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మనం గ్యాలరీ 2కి వచ్చామన్నమాట. ఇంతకుముందు మనం ఈ గోడ కవతలు ఉన్న పెయింటింగ్స్ అన్నీ చూసాము. మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాలరీ 1లో మనం సిమిలర్ పెయింటింగ్ అయితే చూసామన్నమాట. అయితే ఫస్ట్ 3 పెయింటింగ్స్ మనం గ్యాలరీలో చూసింది ఏంటంటే ఫస్ట్ ఈ మగ్గొక్కటే గోల్డ్లో ఉంటుంది, మిగిలిన వాటన్నిటికీ అసలు ఏ షేడ్స్ వేసి ఉండడు. తర్వాత దాన్ని అంటే ప్రోగ్రెషన్ స్టేజెస్లో అంటే సేమ్ పెయింటింగ్ని ఫస్ట్ అన్నీ ఏం లేకుండా ఉంటుంది, తర్వాత ఒక 30% ఆఫ్ ద మగ్స్ పెయింట్ చేసి ఉంటాడు, తర్వాత ఒక 50% ఆఫ్ ద మగ్స్ పెయింట్ చేసి ఉంటాడు. ఆ 3 పోర్ట్రేట్స్ అయితే మన గ్యాలరీ వల్ల ఉంటుంది. ఇదైతే కామెడీ తెలుసా, మా ఫ్రెండ్స్ పెద్ద జోక్ వేసారు దీని మీద. అంటే ఏం లేదు, చాటలో నుంచి ఇలా పడుంటుంది అంతే, అది ఒక ఆర్ట్. అస్సలు మేము ఎంత నవ్వామంటే దానికి, అంటే మా ఫ్రెండ్స్ అనుకుని అరే ఇది తీసుకొని మా ఇంటికి వెళ్తే మా నాన్నమ్మ ఫస్ట్ అక్కడ ఏదో కింద పడిపోయింది దాన్ని తీసి ఎత్తి పెట్టండి అనేసి అనిద్దిరా మా నాన్నమ్మ అని చెప్పేసి అన్నాడు. అసలు మేము ఎంత విభత్సంగా నవ్వాము. హయ్యెస్ట్ మేము నవ్వింది నాకు తెలిసి ఆ ఆర్ట్కి అనమాట. లిటరలీ అక్కడ ఏం లేదు, ఒక చాట్లో నుంచి ఇట్లా బియ్యం పడింది అంతే, అంతే ఆర్ట్. ఓ మై గాడ్. ఓకే, సో ఈ గ్యాలరీలో ఇప్పుడు మనం సగం చూస్తాం. ఇక్కడ మనకి అసలు ఇది చాలా బాగా అనిపించింది అనమాట, రైట్ సైడ్ది కాదు. సో లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 3 పెయింటింగ్స్ రియల్గానే వాళ్ళు ఫైర్తో వెలిగించి, అంటే ఎక్కువగా కార్మికులు సంబంధించిన థీమ్తో అయితే వీళ్ళు పెయింటింగ్స్ చేశారనమాట. కార్మికులు, వర్కర్స్, అలాగా అసలు నిజంగానే ఫైర్తో వెలిగించారనమాట దాన్ని. సో ఇది వచ్చేసి దిండి ప్రవీణ్ సాగర్ అంట. ఇది ఇంకొక యూనిక్గా అనిపించింది. ఐ థింక్ ఇక్కడ 3 పీసెస్ మీరు చూస్తున్నారు కదా, ఈ 3 పీసెస్ నాకు తెలిసి లైక్ 3 డిఫరెంట్ పీపుల్ దగ్గర ఉన్నాయనుకోండి, అవన్నీ ఒకదానికొకటి మ్యాచ్ అవుతాయి అన్నమాట. వాటి షేప్ కట్ చేశారు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ షేప్స్ అనేవి కట్ చేశారు కదా, ఐ ఫీల్ ఇట్స్ మోర్ లైక్ ఏ పజిల్ అనమాట. సో ఒకదాన్ని మీరు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సెట్ చేస్తే ఫుల్ పెయింటింగ్ వచ్చిద్దేమో అనుకుంటున్నా. దెన్ వీ కెన్ సీ ద హోల్ పిక్చర్. సో అది ఆర్ట్ అనమాట, దానికి సంబంధించిన ఆర్ట్. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ రెగ్యులర్ ఆర్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ హైయెస్ట్ ఐ ఫౌండ్ వన్ అట్రాక్టివ్ ఆర్ట్ విచ్ ఈస్ గన్స్ అండ్ రోజెస్ అనమాట. యూ రిమెంబర్ వాట్స్ గన్స్ అండ్ రోజెస్? ఇట్స్ ఫ్రమ్ ఓజీ సాంగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులు మనకి గోడల మీద, లేకపోతే కొన్నిసార్లు మనం ఇంట్లో అలా వదిలేస్తే మట్టితో గూడు కట్టుకుంటాయి కదా, సో అలాగ చేశారనమాట. సో కమింగ్ టు గ్యాలరీ నెంబర్ 3, మీరు గ్యాలరీ 1 అయిపోయింది, గ్యాలరీ 2 అయిపోయింది. ఈ గ్యాలరీ 3 మాత్రము ఇట్స్ ఏ మొత్తం సోలో ఆర్ట్ అనమాట. ఒకతనివే మొత్తం ఆర్ట్స్. అండ్ లిటరలీ గైస్, I didn't understand even 1% what he drew. I'm really sorry, but I can't understand. And not only one painting, అసలు ఇలాగ మొత్తం హోల్ గ్యాలరీ మొత్తం ఇవే పెయింటింగ్స్ ఉన్నాయి. అది ఊపిరి సినిమాలో డైలాగ్ ఉండిద్ది కదా, లైక్ మీరు ఎంత అర్థం కాకపోతే దానికి అంత కాస్ట్ ఉండిద్దని. నిజంగా ఇక్కడున్న ప్రతి పెయింటింగ్ వాజ్ సో కాస్ట్లీ, ప్రతిదీ చాలా కాస్ట్లీగా ఉంది. అండ్ నేను మొత్తంలో అబ్జర్వ్ చేసింది ఒకటి అబ్జర్వ్ చేయగలిగాను ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది పెయింటింగ్స్లో ఎలిఫెంట్స్ కామన్గా ఉన్నాయి. అంటే అది కూడా మీరు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఎలిఫెంట్స్ అనేవి చాలా కామన్ థీమ్ పెట్టుకొని ఇతను డ్రా చేశాడు. సో ఇదిగోండి, ఇక్కడ మమ్మీ ఎలిఫెంట్, డాడీ ఎలిఫెంట్, బేబీ ఎలిఫెంట్ అనుకుంటున్నాను నేను అది. సో ఇక్కడ కూడా మీరు పైన టాప్ రైట్ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం ఎలిఫెంట్స్ థీమ్స్తో ఉన్నాయన్నమాట. అండ్ అది కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది. మేబీ ఇట్స్ లైక్ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటే అదే కనిపిస్తుంది మనకి. సో ఐ డోంట్ సీ ఎనీ డెఫినెట్ మీనింగ్ అన్నమాట. బట్ ఐ డోంట్ లైక్ టు సే ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్ ఎనీవన్, బట్ రియల్లీ. సో ఈ సోలో ఆర్ట్ అయితే చూసాము. సో ఇదంతా కూడా అతను వేసిన పెయింటింగ్సే అనమాట, సేమ్ పర్సన్ అందరూ. కానీ నాకు అక్కడ షాకింగ్ అనిపించింది, నిజంగా ప్రైజెస్ వర్ కాస్ట్లీ ఫర్ దిస్. అండ్
ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఇంకొక ఎలిఫెంట్, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ థీమ్, ఫాదర్ మదర్ అండ్ పైన ఎలిఫెంట్ తొండం, ఐ మీన్ లైక్ చిన్న బేబీ ఎలిఫెంట్ అనమాట. మేబీ మౌంటైన్స్లో ఉన్నట్టు గీశాడు. మేబీ హీ లవ్స్ ఎలిఫెంట్స్ ఎలాట్. ఓకే, సో నెక్స్ట్ పెయింటింగ్కి వెళ్దాం మనం. సో ఇదంతా గ్యాలరీ నెంబర్ 3. మోస్ట్ ప్రాబబ్లీ ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ గ్యాలరీ నెంబర్ 3. బట్ ఐ థింక్ ఆఫ్టర్ గ్యాలరీ నెంబర్ 3 కొన్ని గ్యాలరీస్లో అయితే ఇట్ వాస్ సో నైస్. అంటే ఆ పెయింటింగ్స్ కానీ లిటరల్లీ చాలా బాగా వేశారనమాట. నెక్స్ట్ ఈ గ్యాలరీ నెంబర్ 3 అయిపోయిన తర్వాత యూ కెన్ లైక్ వెన్ వీ గో టు గ్యాలరీ నెంబర్ 4 యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. సో ఇదంతా వచ్చేసి మనకి సేమ్ గ్యాలరీలో చూసాము. ఇక్కడ చాలామంది ఫీడ్బ్యాక్స్ రాశారనమాట. సో మనం ఏదన్నా ఇంతకుముందు ఫస్ట్ ఒక బుక్ చూసాం కదా, గ్యాలరీ నెంబర్ 1 గ్యాలరీ నెంబర్ 2లో. సో అక్కడ వచ్చేసి ప్రైజెస్ ఉంటాయి అనమాట. సో సిమిలర్ ప్రైజెస్ ఇక్కడ కూడా వేరే బుక్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఒక ఫీడ్బ్యాక్ బుక్ కూడా పెట్టుకున్నాడు అనమాట ఇతను. సో ఇతను మీరు అబ్జర్వ్ చేస్తే చిన్ని పెయింటింగ్, వెరీ వెరీ స్మాల్ పెయింటింగ్, ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 15,000 రూపీస్ అనమాట. చాలా చిన్న పెయింటింగ్ అయితే జస్ట్ డైమెన్షన్స్ పెరిగిందంటే ఇట్ ఈస్ కాస్టింగ్ నియర్ టు 1 lakh అనమాట. సో దిస్ ఈజ్ ద ఆథర్. నౌ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ గ్యాలరీ నెంబర్ 4. అండ్ ఇది చూడండి అసలు ఎంత బాగా వేసాడు. అంటే లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే ఏదో విలేజ్లో ప్రశాంతంగా ఒక గ్రీన్ ఫీల్డ్స్ మధ్య పడుకున్నట్టు. అండ్ తను ఏదైతే పెయింటింగ్స్ యూస్ చేశాడో ఆ పెయింటింగ్స్ బాక్సెస్ కూడా వేస్ట్ చేయకుండా పెయింటింగ్ బాక్స్ మీద ఆర్ట్ వేసాడనమాట. పెయింటింగ్ బాక్స్ని ఆర్ట్ చేసి దాన్ని 2గా స్ప్లిట్ చేసేసి ఆ పెయింటింగ్ బాక్స్ని అటొకటి పెట్టేశాడనమాట. సో వెరీ క్రియేటివ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మన గ్యాలరీ నెంబర్ 4లో అయితే చాలా చాలా మంచి మంచి పెయింటింగ్స్ చూడొచ్చు అనమాట, ఆర్ట్ వర్క్స్. అండ్ దే ఆర్ నాట్ టూ కాస్ట్లీ. అంటే నాకు టూ కాస్ట్లీ అనేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే గ్యాలరీ 1, 2, 3లో చూసిన ప్రైజెస్ చూసిన తర్వాత 4లో చూసిన ప్రైజెస్ అయితే చాలా తక్కువ అండి బాబు, ట్రస్ట్ మీ. అసలు ఆ మూడిట్లో లక్షల్లో చూసిన తర్వాత ప్రైజెస్ ఇవన్నీ వేలల్లో చూస్తుంటే ఒక 10,000 లేకపోతే 8,000 అలా కాస్ట్లు చూస్తుంటే కనుక చాలా బెటర్ అనిపించింది. అసలు ఇది చూడండి ఎవరు చేశారో కానీ, పతిపాటి భానుకిరణ్ అంట. వెరీ నైస్ పెయింటింగ్, అసలు వెరీ వెరీ నైస్ పెన్సిల్ స్కెచ్ అనమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇండియన్ విలేజెస్ థీమ్స్తో కొన్ని ఉన్నాయి, కొన్ని నేచర్ థీమ్స్తో ఉన్నాయి. సో ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ టు సీ అనమాట. చాలా బాగా ఇంత మంచి టాలెంట్స్ ఉన్నారు చూడండి, అసలు ఎంత మంచి మంచి నేచర్ పెయింటింగ్స్ మన ఇండియన్ విలేజెస్ని బాగా ఎక్కువగా కూడా ఇక్కడ ప్రమోట్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఒక గౌతమ్ బుద్ధుడు కూడా కనిపించాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక మనిషి గుర్రం మీద రైడ్ చేసుకుంటూ మనకి లేక్ దగ్గరకు వచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా నేచర్ పెయింటింగ్స్, దే ఆర్ సో నైస్. సో ఇక్కడ మనకి గ్యాలరీ నెంబర్ 4 అంతా కూడా మనకి పెయింటింగ్సే ఉందన్నమాట. సో మాకు ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి గ్యాలరీ నెంబర్ 1, 2, 3 అండ్ 4 అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. ఇది గ్యాలరీ నెంబర్ 5. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది థీమ్స్ ఉమెన్ మీద ఉందన్నమాట. ఇక్కడ నేను చూసినంత వరకు గ్యాలరీ నెంబర్ 5లో మేబీ ఇట్స్ బికాజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయ్యి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది పెయింటింగ్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు మోస్ట్లీ అట్లీస్ట్ 3లో 2 పెయింటింగ్స్ అన్న మోస్ట్లీ ఉమెన్ బేస్డ్ పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో షీప్ గొర్రెలు కాపరి ఉంటారు కదా, సో అలాగనమాట. ఇది మన గోల్కొండ. వావ్, ఇట్ వాస్ సో నొస్టాల్జిక్ టు సీ దట్. ఎంత బాగుందో అసలు ఆ గోల్కొండ పెయింటింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఎక్కువగా మేకలు, గొర్రెలు అండ్ అమ్మాయిలు 3 రిలేటెడ్ థీమ్స్తో ఎక్కువగా ఉందన్నమాట ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా నేను చూసినంత వరకు. ఇంకా 1 by 1 చూసుకుంటూ వెళ్దాం మనము. ఇదిగోండి ఇక్కడ కూడా దే లుక్ లైక్ బిట్ ఆఫ్ ట్రైబ్స్. ఐ డోంట్ నో, మేబీ if I'm guessing it right, that women looks like they are tribes actually. సో ఇవన్నీ బీచ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి మంచిగా చూడడానికి. సో పెయింటింగ్స్ అన్నీ మాత్రం ఎవరేసారో కానీ రియలీ ఇట్స్ వెరీ వెరీ నైస్. ఇక్కడ ఇట్స్ నార్మల్ పెయింటింగ్స్. ఇక్కడంతా కూడా ఈ గ్యాలరీ నెంబర్ 5 మొత్తం కూడా ఉన్న ప్రతి పెయింటింగ్ని నేను కవర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సో ఇట్స్ కైండ్ ఆఫ్ మీరు ఈ వీడియో చూసినప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ బి దేర్ ఇన్ దట్ ప్లేస్ అనమాట. సో దట్ నేను మోస్ట్లీ డీటెయిల్ కవరేజ్ కోసం వెరీ వెరీ స్లోగా తీసుకుంటూ ప్రతిదీ కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు తెలిసి నా ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోవచ్చింది. నేను ఇది పెన్ డ్రైవ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు. బట్ చాలా బ్యూటిఫుల్గా గీసారనమాట ఉమెన్ని.
సో చూద్దాం. ఐ థింక్ ఆల్మోస్ట్ వీఆర్ లైక్ 70% చూసేసాము గ్యాలరీని. ఇంకొక 30% ఉందన్నమాట మనకి గ్యాలరీ, లైక్ దిస్ గ్యాలరీ నెంబర్ 5. సో ఈ గ్యాలరీ నెంబర్ 5 అయిపోయిన తర్వాత వీ విల్ గో అవుట్ అండ్ సీ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎన్ని గ్యాలరీస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇదంతా కూడా మేబీ లంబాడీస్, మేబీ లైక్ దే లుక్ లైక్ లంబాడీస్. ఓకే, డన్. సో మనకి ఫైనల్లీ గ్యాలరీ నెంబర్ 5 అయిపోయింది. సో ఇది కాఫీ లాంజ్ ఏరియా అనమాట. సో ఇక్కడైతే యాక్చువల్లీ లాక్ వేస్తారు, మనం అక్కడ కూర్చోడానికి లేదు. సో ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, మేము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మంచిగా మనకు ఒక టీ ఇస్తున్నారు, ప్లస్ కరాచీ బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్ అండ్ ఒక ఆనియన్ సమోసా, దట్ టు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం వీళ్ళు కాంప్లిమెంటరీగా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి మేబీ నాకు తెలీదు ఇది అన్ని డేస్ ప్రొవైడ్ చేస్తారో లేదో అని చెప్పేసి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ గ్యాలరీ అనమాట. మేమైతే ఫస్ట్ రిఫ్రెష్మెంట్స్ తినేసిన తర్వాత ఆబ్వియస్లీ నేను రిఫ్రెష్మెంట్స్ దగ్గర వీడియో తీసుకోలేదు. అండ్ దెర్ వాజ్ ఎ ఫన్నీ పార్ట్. యాక్చువల్లీ అక్కడ ఉన్న ఫ్లోర్ మీద షూస్తో నడుస్తుంటే సౌండ్ వస్తుందన్నమాట. సో కన్న వండుకొని వెన్ హీ వాజ్ వాకింగ్ సో ఫాస్ట్, అది ఫుల్ సౌండ్ వస్తుంటే గ్యాలరీ అందరూ అన్న వైపు చూస్తుంటే అన్న మళ్ళీ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. సో అందరు నవ్వుతున్నారనమాట దానికి. ఇంకా గ్యాలరీ నెంబర్ 7లో వచ్చేసి ఇట్స్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఫోటోగ్రఫీ అనమాట. సో ప్రతి ఒక్కరు లైక్ డిఫరెంట్, ఫోటోగ్రఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్ట్ కదా. చాలామంది వెరీ వెరీ డిఫరెంట్ యూనిక్ వేస్లో వాళ్ళ ఫోటోగ్రఫీ స్కిల్స్ అనేది ఉంటుంది, వాళ్ళ థింకింగ్ అనేది. ప్రతి ఒక్క మూమెంట్ని ఒక్కొక్కరు చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ బట్టి ఆ పిక్చర్ అండ్ ఆ పిక్చర్లో వాళ్ళు క్యాప్చర్ చేసిన మూమెంట్ ఏంటి అనేది పక్కనున్న డిస్క్రిప్షన్లో అయితే రాశారనమాట. సో ఇలాగ గ్యాలరీ నెంబర్ 7 ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫోటోగ్రఫీస్ అనమాట. అండ్ ఈ గ్యాలరీ నెంబర్ 7 ఐ థింక్ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి పెట్టినట్టున్నారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ దగ్గరలో ఒక పోస్టర్ అయితే చూసాను అనమాట. అంటే ఈ ఎగ్జిబిషన్ ఈజ్ కెప్ట్ ఫర్ లైక్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్నట్లు రాసున్నారనమాట. ఐ థింక్ నేను లాస్ట్లో ఒకసారి మళ్ళీ దాన్ని కవర్ చేస్తాను. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారనమాట. ఈ పిక్చర్స్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరు పెట్టారో, సో సమ్ ఆఫ్ ద పీపుల్ రియల్లీ కేమ్ టు గ్యాలరీ యాజ్ వెల్ టుడే. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ లైక్ 4 generations మదర్స్ అనమాట. సో అది ఆ ఫోటో మీనింగ్. దట్ వాజ్ సో నైస్. యాక్చువల్లీ మనము యూజువల్లీ గ్రాండ్ మదర్స్ వరకే చూస్తాం కదా, గ్రేట్ గ్రాండ్ మదర్స్ని కూడా ఒకటే ఫ్రేమ్లో చూసుకుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందన్నమాట మనకి. సో అంతే అండి. సో విత్ దిస్ మనం మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము ఈ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ అనేది. సో దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ అవర్ ఫస్ట్ వీడియో విచ్ ఈజ్ ఆన్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్. సో డే 1 ఇన్ హైదరాబాద్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద ఫస్ట్ యాక్టివిటీ. మీ చెవుల్లో రక్తాలు వచ్చేలాగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకన్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.